నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసిన రాజకీయాలు మాత్రం ఇంకా హాట్గానే కొనసాగుతుంది. పార్లమెంటు ఫలితాలకు ఇంకా సమయం ఉండటంతో కాంగ్రెస్ పాలనపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ కొత్త వార్ను సృష్టించేందుకు రెడీ అయ్యింది. కొద్ది రోజుల కిందట హస్తం సర్కార్ కూలిపోతుందని బీజేపీ బీఆర్ఎస్లు పదే పదే చెప్పాయి. ఈ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్తో బ్రేక్ పడింది. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే బీజేపీ నేత లక్ష్మణ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలను దేవుళ్లపై పెట్టిన ఒట్టును ప్రజలు నమ్మలేదన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే హామీలు ఎలా అమలు చేస్తారని విమర్శించారు. హామీల అమలుకు ప్రతి ఏటా 2 లక్షల కోట్లు కావాలని వివరించారు. సీఎం రేవంత్ సైతం కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను ఆగస్టులో నెరవేర్చాలి, లేకుంటే ఆగస్టు తరహా సంక్షోభం ఖాయమని లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమలం పార్టీ నాయకులు కూల్చేస్తారని ప్రచారం జరుగుతోంది. పెద్దగా వివాదాల జోలికి పోని లక్ష్మణ్ లాంటి నాయకుడు కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ పెద్దల ఆదేశాలు లేకుండా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయరని, ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పెద్దలు గట్టి ప్లాన్ చేశారనే చర్చ నడుస్తోంది. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. లక్ష్మణ్ తమ పార్టీ నేతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీకి ఇబ్బంది కలిగించకుండా తమ పార్టీ వ్యవహరిస్తోందని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ఇతర పార్టీలను ఇబ్బందులకు గురి చేశాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఈసారి కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను పార్టీ నెరవేరుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. అంతేకాకుండా బీజేపీ నుంచి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని అన్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో పార్టీ మార్పు చర్చ ఊపందుకుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే హస్తం పార్టీలోకి వెళ్లారు. ఇక ఇప్పుడు బీజేపీ వంతు వచ్చిందని అంటున్నారు. ఇంతకీ ఆ 5 బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరనేది దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నిజంగానే ఆ పార్టీలో 5 మారతారా, లేక డైవర్షన్ కోసమే జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.